ఈ సమయంలో దేవుని సేవకులు సురేష్ అయ్యారు మన మధ్యలో ఉన్నారు. ఆయన ఆహ్వానిస్తాం. దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. మనందరం కూడా శ్రద్ధగా వాక్యాన్ని ఇందాం. చేసినట్లుగానే సురేష్, సహోదరుని సురేష్ అని పిలుస్తూ ఉంటారు. నేను బాపట్ల పట్టణంలో మా స్వగ్రామం, మరి అక్కడే నిలిచి దేవుని పని చేస్తూ ఉన్నాను. ఇక్కడ కొంచెం ఇంచుమించుగా అంతా తెలిసినదే నాకు, వాతావరణం అంతా. ఇంకా పూర్తి వివరాలకి చెప్పదలుచుకోలేదు, కానీ అయినా కూడా నా వ్యక్తిగతంగా ప్రభువుని నేను ఎరిగిన రీతిని జ్ఞాపకం చేస్తాను. నాన్నగారు, అమ్మగారికి మేము 6 సంతానం. మా నాన్నగారి పేరు పేతురు, మా అమ్మగారి పేరు సుగుణమ్మ. మా అమ్మగారికి మా నాన్నగారికి మేము 3 మగపిల్లలం, 3 ఆడపిల్లలం. నేను ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో అమ్మగారికి అక్కడ గర్భసంచి క్యాన్సర్ వచ్చి చనిపోయారు. అమ్మగారు చనిపోయిన 2 సంవత్సరాలకే నాన్నగారు కూడా ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. దానిని బట్టి 6 పిల్లలం. ప్రభు కృప వల్ల సర్వాధికారి అయిన ఆ ప్రభువుని తెలుసుకున్నాం. బాల్యం నుండే దేవుని పట్ల ఆసక్తి కలిగిన వారం. దేవుని యొక్క ప్రేమను బాల్యం నుండే రుచి చూడటం వలన మరి గజిబిజి కాలేదు, తొందరపడలేదు, అపవాది చేతికి చిక్కలేదు. ప్రభు చేతిలోనే ఉన్నాం. 3 మగపిల్ల సహోదరులు, అక్కలకి 3కి వివాహాలు అయిపోయాయి. ఇక మగపిల్లల 3 చదువులు చదువుకుంటున్న సమయంలో మరి తల్లిదండ్రులు లేకపోవటం కొంత విచారమైనప్పటికీ కూడా నమ్మదగిన ప్రభు విడిచిపెట్టకుండా మరి ఆయన బిడ్డలను ఉన్నతమైన స్థలాలలో నిలవబెట్టాడు. అందరూ మరి గొప్పగా దేవుడు ఆశీర్వదించి మరి ఆయా స్థలాల్లో గొప్పవారిగా నిలవబడ్డారు. మరి 3 మగపిల్లలం కూడా మరి ఉన్నతమైన ఉద్యోగ స్థితికి ప్రభు తీసుకువెళ్ళాడు. మరి ఆ సమయము బాల్యం నుండే మరి మా ఇంట్లో చెప్తూ ఉండేవారు. మా పెద్దక్క చెప్తూ ఉండేది, సురేష్ నువ్వు మన ఇంట్లో దేవుని సేవకి ఉండాలి అని మాకు ఉంది, నీకు ఆ తృష్ణ ఉంది, ఆ ఆశ ఉంది, నువ్వు ఆ పనికి వెళ్ళాలి అని చెప్పి అనేది. నేను తిరస్కరిస్తూ ఉండేవాడిని ఎన్నోసార్లు. మీరందరూ చక్కగా చదువుకొని ఉద్యోగాలు, మంచి మంచి ఉద్యోగాలు చేసుకోవాలి, నేను సేవ చేయాలా, అలా ఎందుకని అని చెప్పి నేనే తిరస్కరిస్తూ ఉండేవాడిని. ఏదో ఒక రీతిగా ప్రయాసపడి లోకంలో బ్రతకాలని ఇష్టపడేవాడిని. ప్రభు ఎందుకో నేను ఏ స్థలంలోకి వెళ్ళి ఏ పని మొదలుపెట్టినా కూడా బహుగా ఆశీర్వదించేవాడు. అది ఏ పనికి వెళ్ళినా కూడా దేవుడు దీవించేవాడు. అయినా కూడా నేను అది దేవుని దీవెన కాదు అనుకునేవాడిని, నా సొంత ప్రయోజనమైన విషయం అనుకొని తలంచుకునేవాడిని. మెట్టుకి ఆయా స్థలాల్లో మరి పనిచేస్తూ ఉండగా దేవుని బిడ్డలంగా మరి ప్రభు నన్ను తగిన కాలమందు తన ఉన్నతమైన పిలుపు పిలిచి సరిచేసి దేవుడు దేని కొరకు తన తల్లి గర్భమందు నన్ను రూపించాడో ఆ ఉద్దేశాన్ని గ్రహించులాగున అనేకమైన చర్యలు తీసుకున్నాడు నా మీద. చాలా చర్యలు తీసుకునబడ్డా. అవన్నీ చెప్పడానికి ఇది సాక్ష్య సందర్భం కాదు, కానీ చెప్తా ఉన్నాను. బాగా చర్యలు తీసుకున్నాడు, బాగా సరిచేశాడు, బాగా కొట్టాడు, బాగా దండించాడు, బాగా బాధించాడు కూడా. ఎందుకంటే నేను ఆయన బిడ్డను కనుక, మరి మార్గం విడిచినప్పుడు తండ్రి బిడ్డను దండిస్తాడు కనుక, మరి తండ్రి శిక్షకు బిడ్డ లోనవ్వాలి కనుక తల వంచాను. మరి ఆ శిక్షలన్నిటిలో నుండి వెళుతుండగా ప్రభు సహాయం చేస్తూ ఉన్నాడు. మరి మెట్టుకు నేను సేవకు వచ్చి ఇది 3వ సంవత్సరం. 2 సంవత్సరాలు సంపూర్ణం చేయబడి 3వ సంవత్సరం. ప్రభు కృప వల్ల మరి నమ్మకంగా మరి బాపట్ల పట్టణంలో, అదే రీతిగా స్టువర్ట్పురంలో 2 స్థలాల్లో మరి దేవుని పని చేస్తూ మరి అనేకులను నిత్య జీవానికి, పరలోకానికి మరి దేవుని బిడ్డలుగా మార్చబడగలుగునట్లు ప్రభు నన్ను తన చేతిలో మంచి సాధనముగా ఉంచుకుంటున్నందుకు ప్రభువును మహిమపరుస్తూ ఉన్నాను. సమయం మందు
మరి నా క్లుప్తమైన దేవుని యొక్క సంగతులను గురించి మీకు సాక్ష్యముగా బయలుపరిచాను. దేవుని వాక్యం చదువుకుందాం. నిర్గమాకాండం 10వ అధ్యాయం. నిర్గమాకాండం 10వ అధ్యాయం. నిర్గమాకాండం 10వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి అతనిని చూచి ఇలాగు చెప్పిరి, హెబ్రీల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు ఎన్నాళ్ల వరకు లొంగ నొల్లక ఉందువు. మరొకసారి ఆ మాట బాగా ఇష్టంగా హృదయపూర్వకంగా చదువుకుందాం. మీ అందరి దగ్గర జీవ గ్రంథాలు ఉన్నాయి కనుక. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి అతనిని చూచి ఇలాగు చెప్పిరి, హెబ్రీల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు ఎన్నాళ్ల వరకు నాకు లొంగ నొల్లక ఉందువు ఫరో. ఈ మాట చాలా తీవ్ర పదజాలంతో మోషే అహరోనులు దేవుని సన్నిధిలో మాట్లాడుతూ ఉన్నారు. ఫరోతో మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నాళ్ళు, ఎన్ని సంవత్సరాలు, ఎన్నిసార్లు నువ్వు జీవము కలిగిన హెబ్రీల దేవుడైన ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు లొంగక నొల్లక ఉంటావు? బాగుంది కదా, చాలా తీవ్రంగా మాట్లాడుతూ ఉన్నారు. కోపం వచ్చింది మోషే అహరోనులకు. ఎంతకాలం, ఎన్ని అద్భుతాలు నా దేవుడు నీ దగ్గర చేయాలి, నా దేవుడే సృష్టికర్త అని ఎన్నిసార్లు నీకు బయలుపరచాలి, నా దేవుడే జీవము కలిగిన దేవుడని ఎన్ని అద్భుతాలు నీ ప్రజల దగ్గర, నీ దగ్గర, నీ దేశంలో నువ్వు చూస్తున్నావు. ఇన్ని చూసినా కూడా, ఇన్ని కార్యాలు నువ్వు కళ్ళతో చూస్తూ, చెవులారా వింటూ, హృదయమారా గ్రహిస్తూ, నువ్వు ఎంతకాలము లొంగ నొల్లక ఉంటావు ఫరో? నా దేవుడికి నువ్వెందుకు లొంగటం లేదు? నీ మనసు ఎందుకు నా దేవుని వైపుకు తిరగటం లేదు? ఇంత బాధ చెందినా కూడా నీ మనసులో మార్పు రాలేదు. ఫరోనితో మోషే అహరోనులు ఈ మాటలు చెప్తా ఉన్నారు. సరే, దైవజనులు కాబట్టి, నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి, దేవుని గురించి చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నాను. చివరికి ఫరో దేశములో ఉన్న, ఫరో సైన్యములో ఉన్న, లేక ఫరో యొక్క రాజ్యములో ఉన్న శకునగాండ్రులు, మంత్రగాండ్రులు ఆ మొత్తం కలిసి ఫరో దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. 7వ వచనం, 10:7. అప్పుడు ఫరో సేవకులు అతన్ని చూచి, ఎన్నాళ్ల వరకు వీడు మనకి ఉరిగా ఉండును? తమ దేవుడైన యెహోవాను సేవించుటకు ఈ మనుషులను పోనిమ్ము. ఐగుప్తు దేశము నశించినదని నీకింకనూ తెలియదా రాజా? వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఇదే మాట. ఇంకా అర్థం కావటం లేదా? ఫరోతో మాట్లాడుతూ మోషే అహరోనులు అన్న మాట దైవజనులు కాబట్టి, దేవుడు పంపాడు కాబట్టి మాట్లాడారు. ఈ చివరికి ఫరో సేవకులు కూడా ఫరో దగ్గరికి వెళ్ళి ఇదే మాట్లాడుతున్నారు. ఐగుప్తు దేశము ఇంత నశించిపోతుంది కదా, నీకు ఎందుకు బుద్ధి రావటం లేదు ఫరో? రాజా, మన దేశంలో ప్రజలు ఎవ్వరికీ నెమ్మది లేదు. నా దేశంలో, మన ఇళ్లల్లో, మన ప్రదేశాల్లో, మన రాజ్యంలో ఎవ్వరికీ కూడా నెమ్మది లేదు. అందరూ బాధపడుతున్నారు. ఇంత నాశనం కలుగుతున్నా కూడా నువ్వు ఎందుకు నీ హృదయాన్ని కఠినం చేసుకుంటున్నావు ఫరో? మేము విసిగిపోతున్నాం. ఈ రోజున
మానవుని హృదయం దేవుని పట్ల ఈ రీతిగానే ఉంచబడింది. మానవుని హృదయం దేవుని పట్ల ఇలాగే ఉంటుంది. దేవునికి లోబడాలన్న మనసు కానీ, దేవునిని అంగీకరించాలన్న మనసు కానీ, దేవుని యొక్క రక్షణను స్వీకరించాలన్న హృదయం కానీ మానవునికి ఏమాత్రం ఇష్టం పుట్టడంలా ఏదో ఒక రీతిగా దేవుణ్ణి మెప్పించి మభ్యపెట్టి ఏదో చేస్తున్నాము అన్నట్లుగా బ్రతుకాలి అని ఇష్టపడుతున్నాడు. కానీ ఫరో పూర్తిగా తాను లొంగటానికి, ఆయన మాత్రమే సజీవ దేవుడని ఎరిగి ఒప్పుకోవటానికి మనసు మాత్రం తిప్పుకోవటంలా. ఒక పేజీ పక్కకి తిరుగుదాం. అక్కడే పైన 9వ అధ్యాయం 26-27 వచనాలు. అయితే ఇశ్రాయేలీయులున్న గోషేను దేశంలో మాత్రం వడగండ్లు పడలేదు. ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి, నేను ఈసారి పాపం చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేను నా జనులను దుర్మార్గులము. ఒప్పుకున్నాడు. మేము పాపం చేశాము, నేను నా ప్రజలు దుర్మార్గులం. కాబట్టి ఈ వడగండ్ల బాధ నుండి మమ్మలను తప్పించాలి, ఈ శ్రమ నుండి, ఈ తెగులు నుండి మమ్మలను విడిపించాలి అని ఫరో మోషే అహరోనులను ప్రాధేయపడుతూ పాపాన్ని ఒప్పుకుంటున్నారు. మీ దేవుడు న్యాయవంతుడు, మీరు వచ్చిన దేవుడు, మిమ్మలను పిలిచిన దేవుడు, ఆయనే భూమి అంతటికీ దేవుడు. కాబట్టి ఆ దేవుడి మాట మేము వింటాం, మేము మా ప్రజలు దుర్మార్గులం అని చెప్పి ఒప్పుకున్నారు. చివరి వచనానికి వెళ్దాం అందరం. 34-35. అయితే ఫరో వర్షం, వడగండ్లను, ఉరుములు నిలిచిపోవుట చూచి అతడును అతని సేవకులను ఇంకా పాపము చేయుచు తమ హృదయములను కఠినపరుచుకొనిరి. యెహోవా మోషే ద్వారా పలికినట్లే ఫరో హృదయము కఠినమైపోయింది. అడిగారు, మేము మంచోళ్ళం కాదు, మేము పాపాత్మలో, మేము మారు మనసు పొందుతున్నాం, మీ దేవుడు సత్యదేవుడు, మీ దేవుడు న్యాయవంతుడు, మీ దేవుడు తప్ప మరి ఏ దేవుడు లేడు, దయచేసి ఈ వడగండ్ల బాధ నుండి నన్ను, నా దేశాన్ని, నా ప్రజలను కాపాడండి అయ్యా అని దైవజనులను ప్రాధేయపడ్డాడు ఫరో. ఎప్పుడైతే ప్రాధేయపడ్డాడో ఫరో విషయాన్ని పరిగణలోకి తీసుకొని మోషే అహరోనులు ఆ వడగండ్ల బాధ నుండి తప్పించారంట. అంతే. ఏం చేశాడు? తన మనసు తిప్పుకొని పాపం చేయడానికి ఇష్టపడి హృదయాన్ని కఠినం చేసుకొని పోయాడు. ఎంత చెప్పినా కూడా, ఎన్నిసార్లు చెప్పినా కూడా, ఎంతగా ప్రాధేయపడి అడిగినా కూడా ఫరో హృదయం కఠినంగా ఉండటం బట్టి మోషే ఇక కోపగించుకొని వెళ్ళి అన్నాడు, ఎన్నాళ్ళు ఇట్లాంటి అబద్ధపు మారు మనసు పొందుతావు? కష్టం వచ్చినప్పుడు యేసు ప్రభువా అంటావు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు వచ్చి దేహి అని బతిమలాడతావు. ఎప్పుడైతే నీ కష్టం తీరిందో, నీ బాధ తీరిందో, నీ శ్రమ తీరిపోయిందో వెంటనే నువ్వేం చేస్తున్నావు? మనసు తిప్పుకొని పాపం చేస్తూ దేవునికి విరోధ భావం చూపిస్తున్నావు. ఏంటిది? ఎలాగా ఇట్లయితే ఫరో? దేవుడు ఊరుకుంటాడా నిన్ను? దేవుడు నిన్ను సహిస్తాడా? ఇలాంటి మారు మనసు దేవుడికి అవసరం లేదు కదా. ఇలాంటి దేవుని వైపు తిరిగే మనసు ఆయన ఇష్టపడ్డాడు కదా. ఎన్నిసార్లు చూడాలి నిన్ను? నా దేవుడే న్యాయవంతుడు అన్నావు, నా దేవుడే సత్యవంతుడు అంటున్నావు,
మేము పాపం చేశానంటున్నావు, నేను నా ప్రజలు దుర్మార్గులమని ఒప్పుకున్నావు. చివరికి ఎప్పుడైతే నీ కష్టం తీరిపోయిందో మళ్ళా మొదటికే వచ్చావు. ఒక్కసారి పేజీ పక్కకు తిప్పుదాం. 9వ అధ్యాయం 11వ వచనం, 11, 12. ఆ దద్దురు వలన శకునగాండ్రులు మోషే ఎదుట నిలవలేకపోయిరి. ఆ దద్దుర్లు శకునగాండ్రులను ఐగుప్తులందరికీ పుట్టెను. అయినను యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోవా ఫరో హృదయము కఠినపరిచెను. మళ్ళా అతడు వారి మాట వినకపోయెను. ఎన్నిసార్లు ఇట్లాగా ఎన్నిసార్లు వినకుండా తిరుగుతావు? ఎన్నిసార్లు ఇట్లాంటి పరిస్థితులు కలిగించుకుంటావు? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం కలిపి ఉన్నాయి, చదువుతున్నాను. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక, భేదములను పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రమును వచ్చును. ఇదే మాట ఫరోకి చెప్పిన మాట. ఎంతకాలం ఇలా లోబడక బ్రతుకుతావు? సత్యాన్ని నువ్వు ఎంతసేపు అడ్డగిస్తావు? నీవు దుర్నీతిపరుడుగా ఎంతకాలం బ్రతకాలని ఇష్టపడుతున్నావు? సత్యమును అడ్డగించి దుర్నీతికి లోబడు వారి మీదకి నీ సొంత జ్ఞానం మాట్లాడుతున్నావు, నీ సొంత ఆలోచనలు చూపిస్తున్నావు, నీ సొంత శక్తిని చూపించాలని ప్రయత్నం చేశావు. నీ శకునగాండ్రులు కూడా నీకు బుద్ధి చెప్పారు, నీ మంత్రగాండ్లు కూడా నీకు బుద్ధి చెప్పారు, నీ దేవుళ్ళు నీ దేవతలు కూడా నీకు బుద్ధి చెప్పారు. ఎన్ని తెగుళ్ళు రావాలో అన్ని తెగుళ్ళు నీ దేశం మీదకి వచ్చింది. గోషేను ప్రాంతంలో మాత్రం రాలేదు. దేవుని ప్రజలు ఉండే ప్రదేశంలో మాత్రం కలగలేదు. నీ దేశానికే పట్టింది కీడంతా. ఎందుకు అంటే నువ్వు సత్యమును అడ్డగిస్తున్నావు. నువ్వు సత్యమును అడ్డగించి దుర్నీతికి లోబడుతున్నావు. ఫరో, ఎంతకాలం ఇలా చేస్తావు? ఎంతకాలం ఇలా చేసి బ్రతుకుతావు? గలతీ పత్రికలో పౌలు ఏమన్నాడు 5వ అధ్యాయంలో, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఓ మనుష్యుడా, నువ్వు ఏమి విత్తుతున్నావో అది కొయ్యక మానవు, ఖచ్చితంగా కోస్తావు. ఎవరిని మోసం చేస్తావు అనుకుంటున్నావు? నేను పాపిని అని కేకేస్తావు, ఆరాధన అంటావు, మందిరం అంటావు, దేవునితో సహవాసం అంటావు, దేవుని పాటలు అంటావు, దేవుని వాక్యం అంటావు, అన్నీ చెప్తావు. చివరికి నీ హృదయాన్ని మాత్రం సత్యానికి లోబరుచుకోవటంలా. దేనికి లోబరుచుకుంటున్నావు? దుర్నీతికి లోబరుచుకుంటున్నావు. అయితే నీకు ఒకటి కాసుకొని కూర్చుంది నీ నెత్తిన. దేవుని ఉగ్రత రౌద్రముగా నీ మీదకి రావటానికి కాసుకొని ఉంది, సిద్ధపరచబడి ఉంది. అందుకనే పౌలు హెచ్చరిక చేస్తున్నాడు, మోసపోకుడి. ఎవరిని మోసం చేద్దామనుకుంటున్నావు? దేవుడే వెక్కిరింపబడ్డాడు. ఓ మనుషుడా, నువ్వేమి విత్తుతావో అదే పంట కోసుకొని పోతావు. నువ్వు విత్తిందే తీసుకుంటావు. ఎవరిని మోసం చేస్తావు? నన్ను అహరోన్ని మోసం చేద్దామనుకున్నావా? చెయ్యి. ఎంతకాలం చేస్తావు? ఎంతకాలం మాట్లాడతావు మాతో అబద్ధాలు మాటలు? లోపడుతున్నానంటావు, లోపడవు.
పాపి అంటావు, పాపం ఒప్పుకోవు. నేను మంచివాణ్ణి కాదంటావు, ఒప్పుకొని విడిచిపెట్టావు. ఎంతకాలం ఇలా బ్రతికి జీవిస్తావు? అడుగుతున్నాడు దైవజనుడు మోషే. ఎంత కాలము నువ్వు లోబడకుండా బ్రతకాలని తిరుగుతున్నావు మోషే? అందరికీ తెలిసిన మాట చదువుకుందామా? 65 యెషయా గ్రంథం 65వ అధ్యాయం. అందరికీ బాగా వచ్చిన మాట, అందరికీ బాగా నోటికి వచ్చిన మాట చెప్పలేరా? లోబడనొల్లని ప్రజల వైపు నా చేతులు చాపి. చాలా ఇష్టమైన మాట కదా, గబక్కనే చెప్పే మాట. లోబడని ప్రజల వైపు. ఓ ఫరో, వచ్చిన కాడి నుంచి నా దేవుడు నీ వైపు చేతులు చాచే ఉంచుతున్నాడు. ఎన్నిసార్లు దినమెల్లా చూస్తున్నాడు నువ్వు మారాలని, నీ హృదయాన్ని కఠినం నుంచి బయటికి రావాలని. ఎన్నిసార్లు ఎన్ని రీతులుగా అడుగుతున్నాడు. నువ్వు సత్యాన్ని అడ్డుగిస్తూనే ఉన్నావు. నీ వైపు నా దేవుడు చేతులు చాచి ఉంచుతూనే ఉన్నాడు, మారు మనసు పొందాలని, నీ హృదయాన్ని తిప్పుకోవాలని. ఈ 2024వ సంవత్సరాన్ని కూడా అవకాశం ఇచ్చాడు. కొత్త సంవత్సరం వచ్చిందని ఎంత సంతోషపడుతున్నావో నీ హృదయంలో. కొత్త సంవత్సరం నిజమే, అయితే ఈ ప్రశ్న ఉందన్న సంగతి మర్చిపోకు. ఎంత కాలము నువ్వు లోబడకుండా సంవత్సరాలు, మాసాలు, నెలలతో సరిపెడతావు, పండగలతో సరిపెడతావు, కార్యాలతో సరిపెడతావు. ఎంతకాలం నీ మనసు తిప్పుకోకుండా ఈ సంవత్సరాలు వచ్చాయని ఆనందిస్తూ ఉంటావు. ఏంది నీ మనసు మార్చుకోవా? నీ మనసును మార్చుకోవా? సత్యాన్ని అడ్డగిస్తూ ఉంటావా? దుర్నీతికి లోబడిన వాడికి ఏముందో అంటున్నాడు. దేవుని ఉగ్రత అతని మీద కాచుకొని ఉంది. అదే యెషయా గ్రంథం 30వ అధ్యాయం. అదే యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ. దీనికి నువ్వేం అతీతుడు కాదు ఫరో, నువ్వేం అతీతుడు కాదు. నా ప్రజలు కూడా ఏం అతీతులు కాదు, నా ప్రజలు కూడా ఏం అతీతులు కారు. ఎందుకంటే నేను దినమెల్లా నా చేతులు లోబడని ప్రజల వైపు చూపుతున్నాను గాక, నా ప్రజలు కూడా అతీతులేం కాదు, నా ప్రజలు కూడా ఏం అతీతులు కారు. నువ్వు కూడా ఏం అతీతుడు కాదు. అందరి వైపు నా చేతులు చాపే ఉంచుతున్నాను, లోబడాలని. ఎందుకు నా ప్రజలు కూడా అతీతులు కారు? ఇశ్రాయేలీల ప్రయాణంలో, యాత్రలో దేవుణ్ణి శోధించినప్పుడు మెరీబా స్థలము కాడ దేవుడు మోషేతో అన్నాడు, వీరు లోబడని ప్రజలు మోషే, నేను వీరితో రాను, నేను వీళ్ళతో రాను, నువ్వే తీసుకొని పో వాగ్దత్త దేశానికి. వీళ్ళతో రావటం నాకు ఇష్టమే లేదు, వీళ్ళకి మనసులో మార్పు లేదు. ఆకలి అన్నప్పుడు అన్నం ఇచ్చాను, నీరు కావాలన్నప్పుడు నీరు త్రాగించాను, పగల మేఘస్తంభంగా ఉన్నాను, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాను, వీరిని నడిపిస్తూ తీసుకొస్తున్నాను. ఇంత చేస్తున్నా కానీ వీళ్ళు నాకు లోబడరు మోషే, వీళ్ళతో నేను రాను, ఇక వెళ్ళిపోతున్నాను, వాళ్ళని నువ్వే తీసుకొని పో అన్నాడు. వాళ్ళేం అతిథులు కాదు, నువ్వేం అతిథుడు కాదు. సువార్త చెబుతున్నాళ్లే, ఈరోజు దేవుని నమ్ముకొని ప్రజలకు చెబుతున్నాళ్లే, నేను బాప్తిజం తీసుకొని రక్షణ పొంది దేవుని సంఘంలో ఉన్నానులే, దేవుని కార్యంలో ఉన్నానులే అని అనుకుంటున్నారేమో. లోబడకపోతే, ఆయనకు లోబడకపోతే, ఆయన ఇష్టాన్ని నెరవేర్చకపోతే ఆయన నీతో రావటానికి ఇష్టపడడు. నేను రాను మోసే వాళ్ళతో. వాళ్ళు లోబడరు, వాళ్ళు తింటారు, త్రాగుతారు,
అడిగింది తీసుకుంటారు, వాళ్ళకి ఏం కావాలంటే అది తింటారు, కానీ వాళ్ళు మాత్రం మనసు నా వైపుకి తిప్పరు. వాళ్ళ మనసులు వాళ్ళకి మంచివి కావు. ఎంతమంది ఉన్నామో కదా అట్లాంటి మనసు. వాళ్ళల్లో నేను ఒక ప్రథముణ్ణి, మీకు తెలుసో లేదో. ఇందాకే చెప్పాను సాక్ష్యంలో, నేను ఎక్కడికి వెళితే అది నాకు ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు. ఉద్యోగానికి వెళ్తే ఉద్యోగంలో ఆశీర్వాదంగా ఇచ్చాడు. దేవుని పనిని ప్రారంభిస్తే దేవుని పనిలో ఆశీర్వాదం ఇచ్చాడు. నేను ఏ స్థలానికి వెళ్ళి నిలబడితే ఆ స్థలంలో నాకు అన్నీ ఇచ్చాడు. అదే చెప్పాను ముందుగా, ఈ వాక్యం కోసమే చెప్పా. లోబడరు వాళ్ళు. వాడు లోబడడు సురేష్. వాడు తింటాడు, త్రాగుతాడు, వాడు నా దగ్గర అన్నీ తీసుకుంటాడు, కానీ వాడు నా మనసు మాత్రం వాడు నాకు ఇవ్వడు. వాడు హృదయాన్ని మాత్రం నాకు లోపరచడు. ఎవరిని తీసుకొని పోలా వాగ్దత్త దేశానికి, లోబడని ఏ ప్రజని తీసుకొని పోలా ఆ దేశంలోకి. వద్దన్నాడు. ఎవరు రారు, ఇక వీళ్ళెవరు రారు. నేను ఒక్క అవకాశం అడిగాను, ప్రభువా ఒక్క అవకాశమే, ఈ ఒక్కసారి అవకాశమే, లోబడతాను ప్రభువా, ఈ ఒక్క అవకాశం చూడు, ఇదొక్కసారి చూడని చెప్పి ఎంతగా వేదన పడ్డానో, ఎంతగా కష్టపడ్డానో. ఈ ఒక్క అవకాశం ఇచ్చి చూడు, నేను లోబడతానో లేదో. ఒక లోపడకపోతే కొట్టివేయి ప్రభువా. లూకాసు వార్త 8వ అధ్యాయం చూడవసరం లేదు, అందరూ వినండి, చెప్తాను. ఏమన్నాడు? తోట యజమానుడు వచ్చాడు, తోట మాలిని పిలిచి అన్నాడు, 3 ఏండ్ల నుండి నేను ఈ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును చూస్తున్నానే, దీని దగ్గర నాకు ఏ ఫలము కనిపించటం లేదు కదా, దీనిని కొట్టి పారవేసి కాల్చివేయి అన్నాడు తోట పనివానితో. ఆ తోట పనివాని అడుగుతున్నాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరం గడివిరాదు, ఈ ఒక్క సంవత్సరం గడివిరాదు, నేనేం చేస్తాను, దాన్ని చుట్టూ త్రవ్వి ఎరువు వేసి దాన్ని చూసుకుంటాను, అది ఫలించినా సరే ఫలించకపోతే నువ్వు చెప్పేవే అట్లానే చేస్తా, కొట్టి కాల్చి పారవేస్తాను. ఈ ఒక్క అవకాశమే ప్రభువా, లేకపోతే కొట్టి కాల్చి పారవేయి. ఇలాగే అడుక్కున్నాను, ఈ ఒక్క అవకాశమే ప్రభువా, ఈ ఒక్క అవకాశమే. ఎంతమంది ఇట్లాంటి హృదయాలతో దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నామో నాకు తెలియదు, కానీ నా మట్టుకు నేను అలా బ్రతికాను. ప్రభు కనికరించాడు, ప్రభు కనికరించాడు. ఎంతకాలము సత్యమును నీవు అడ్డగిస్తావు, దుర్నీతికి లోబడి బ్రతకాలని ఇష్టపడతావు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1:18 దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనతల మీద, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి దిగి వస్తుంది. ఏదో అనుకుంటున్నావులే, మట్టికి మట్టి, దుమ్ముకు ధూళి, చచ్చిన తర్వాత తీసి పడేస్తారు అనుకుంటున్నారేమో. లేదు లేదు, అట్లేమి కాదు. సమస్త భక్తిహీనత మీద, ఆయన సత్యమును అడ్డగించిన దుర్నీతి మీద ఆయన కోపము పరలోకము నుండి బయలుదేరి వస్తుంది. వస్తుంది ఫరో, ఇక అయిపోయింది నీకు ఛాన్స్, ఇచ్చింది చాలిక, ఇక నా దేవుడు నిన్ను సహించడు అన్నాడు. ఇంక నేను దేవుడు సహించడు నిన్ను, ఇక ఓర్చుకోడు. బాగా కోపం వచ్చింది
ఫరోకి. ఇంకొకసారి నాకు కంటబడ్డావంటే చస్తావు జాగ్రత్త అన్నాడు మోషేని. నీ ముఖం నాకు చూపించొద్దు మోషే అన్నాడు. ఇదే మాట స్థిరం చేసుకో ఫరో, నీ నోటి నుండి వచ్చిన మాటే స్థిరం చేసుకో, ఇంకెప్పుడు నువ్వు నా ముఖం చూడు, అయిపోయింది నీకు నాకు. ఎంతకాలం నా దేవుడు నిన్ను ఓర్చుకోవాలి? ఎన్నేళ్ళు నీవు పండుతావని నీ ఎంక చూసి తోట యజమానుడు వచ్చి చూడాలి? 3 ఏండ్ల నుండి ఇది ఎందుకు నా భూమిని వ్యర్థపరుస్తుంది? లూకాసు వార్తలో తోట యజమానుడు అడుగుతున్నాడు, ఎందుకు నా భూమిని నేను అర్థం చేసుకోవాలి? నా ద్రాక్ష తోటలో ఇది ఎందుకు వ్యర్థంగా ఉండాలి? ఇది ఎందుకు ఉంచాలి? దీనిలో కాయ లేదు, పండు లేదు, ఎప్పుడొచ్చినా ఇది నిర్జీవంగా పడి ఉంటుంది. దీన్ని నేను ఎందుకు ఉంచాలి? కొట్టి పారవేస్తాను, కాల్చి పారవేస్తాను అన్నాడు. ఎందుకు ఉంచాలన్నాడు? 1 సంవత్సరం గడివి అయ్యా, ఏమో 24 అదేమో, నీకు లోబడకపోతే నీకు అదేనేమో, ఈ 1 సంవత్సరం గడివేనేమో. అడిగాడేమో నీ తోటమాలి, బతిమలాడుకున్నాడేమో, ఈ సంవత్సరం లోబడతాడులేయ్యా, ఈ సంవత్సరం నా మాట చెప్తాలేయ్యా, ఈ ఒక్కసారన్నా చెప్తాలేవయ్యా, ఈ 1 సంవత్సరం ఉంచరాదు ఈ చెట్టుని. బతిమలాడాడేమో, బతిమలాడే ఉంటాడు. అందుకే నువ్వు 24కి వచ్చావు, నేను 24కి వచ్చాను. అంతే, కృప వల్ల వచ్చాం, కృప వల్ల వచ్చాం. ఆ కృపకు నువ్వు లోబడవా? కృప వల్ల వచ్చానని సంగీత కీర్తనలు పాడతావే, ఆ కృపకు లోబడటం మనకు అర్థం కావటం లేదా? ఎందుకు లోబడలేకపోతా ఉన్నాం? ఎందుకు అడ్డగిస్తూ ఉన్నాం? ఎందుకు అడ్డగిస్తున్నావు? ఎందుకు ఇంత శ్రమ పెడుతున్నావు నన్ను? ఎందుకు నా దేవుణ్ణి ఇంతగా విసిగిస్తున్నావు నువ్వు? ఫరో, నా దేవుణ్ణి విసిగించక ఇంకా నా దేవుడు విసిగిపోయాడు, నీ మీద తీసివేస్తాడు నిన్ను. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం 17వ వచనం. సకల దుర్నీతియు పాపము. ఇందాకడి నుంచి దుర్నీతి దుర్నీతి అంటే అదేందో కొత్తగా ఉంది పేరు అనుకుంటున్నారేమో. ఏంటది? పాపము. అది పాపం. సకల దుర్నీతియు పాపం. పాపం చేస్తున్నావు మోషే. మోషే అంటున్నాడు, పాపం చేస్తున్నావు ఫరో, నువ్వు పాపం చేస్తున్నావు. ఆ మాటకు లోబడటం లేదు, అంగీకరించటం లేదు, మనసు తిప్పుకోవటం లేదు, మారు మనసు పొందటం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఇంత సమూహంగా కూర్చున్నాం, ఇంతగా దేవుని మాటలు వింటున్నాం. దూరం నుండి వింటున్నారు, ఆయా ప్రజలు వింటున్నారు. ఒక్కసారి మన హృదయాలను మనం పరిశీలన చేసుకుంటే, నేను దేవునికి లోబడ్డానా? నేను ఒకవేళ దేవునికి లోబడకపోతే నేను దుర్నీతిలో ఉన్నాను, పాపంలో ఉన్నాను. దేవుని యొక్క కార్యాన్ని చూడని ప్రజల సంగతి పక్కన పెట్టండి, దేవుని కార్యాలు చూస్తున్న ఫరోకు మారు మనసు కలగల. దేవుని కార్యాలను అనుభవించిన ఇశ్రాయేలీల ప్రజలకు మారు మనసు రాలా. మన సంగతి మనం తేల్చుకుందాం, సువార్త సంగతి తర్వాత చెప్దాంలే, అందరికీ చెప్దాం తర్వాత. ముందు మన సంగతి తేలుద్దాం. ఎన్నిసార్లు లోబడకుండున్నాం? ఏమి లోబడ్డాం ఆయనకి? ఎలా లోబడ్డాం? మోసపోవద్దు. దేవుడేమి ఎక్కిరింపబడడు, దేవుడేమి ఎక్కిరింపబడడు. నీవు ఏమి విత్తుతావో ఆ పంటనే కోసుకొని పోతావు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ప్రభువు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోక, ఈ రాత్రి ప్రభువు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన ఏ ఒక్క శ్రేష్టమైన ఈ సమయాన్ని పోగొట్టుకోక, దేవునికి లోబడటానికి నీ మనసును తిప్పు, ఆయన వైపుకు తిప్పు. ఆయన వైపుకు తిప్పితే ఆయన నీతో కూడా వస్తాడు. మోషే అంటున్నాడు, నువ్వు రాకపోతే మేము పోము. అక్కడ ఒక తోటమాలి కూర్చున్నాడు, వాళ్ళ పక్షాన, ఆయన పక్షాన ఆయన కూర్చున్నాడు. నువ్వు రా, వాళ్ళు అట్లాంటి మనుషులే, అయినా నువ్వు రా, నువ్వు రాకపోతే మేము పోలేం. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికే 6వ అధ్యాయం 13వ వచనం, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. ఎంత భయంకరమైన మాట పౌలు రోమాతో అంటున్నాడు. దుర్నీతి సాధనములుగా మీ శరీరాలను పాపానికి అప్పగించకండి. నీ కళ్ళు అప్పగించకండి, మీ చేతులు అప్పగించకండి, మీ కాళ్ళు అప్పగించకండి, మీ హృదయం అప్పగించకండి, మీ నడవడికి అప్పగించకండి. అయా బతిమలాడుకుంటున్నాను మిమ్మల్ని. మీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగిస్తున్నారు. దానికా మీకు అవయవాలు ఇచ్చాడు దేవుడు, దానికా మీకు అవయవాలు ఇచ్చింది దేవుడు, దానికి కాదు కదా. మరి దేనికి ఇచ్చాడంట, దేనికి ఉపయోగించాలంట? ఆ వరుసపాటికి చదువుదాం. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. దేనికి అప్పగించుకోవాలంట? మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోండి. దేనికి అప్పగిస్తున్నారు? దేనికి అప్పగించి బ్రతకాలనుకుంటున్నారు? పాటలు పాడేసాంలే దేవుని సన్నిధిలో, నా ఫలం నాకుంటుందిలే, దేవుని సన్నిధిలో వాక్యం చెప్పేసాలే, ఇలాంటి భ్రమలో బ్రతికాను కాబట్టి అవన్నీ చెప్పగలుగుతున్నా. ఇట్లాంటి భ్రమలో బ్రతికినోడిని కాబట్టి చెప్పగలుగుతున్నా. బతకనోడైతే చెప్పలేడు. నేను బతికాను అట్లా. ఇంకా నా పూర్తిది కావాలంటే బాలాజీ అన్న చెప్తాడు సాక్ష్యం. అసలు నేనెవరో ఒంగోలు చెప్తాడు. అవన్నీ చెప్పుకోవడానికి కూడా ఇష్టం పుట్టడంలా, ఆ పేరు కూడా నోట్లో పలకటానికి ఇష్టం పుట్టడంలా. దుర్నీతి సాధనాలుగా అప్పగించుకుంటున్నారయ్యా, పాపానికి అప్పగించుకుంటున్నారు మీ అవయవాలని. ఎంతకాలం అప్పగించుకుంటారా అవయవాలని? పాపానికి. దేవునికి అప్పగించుకోలేరా? అవి నీతి సాధనాలు కాదా మీకు? అయ్యి చేతులు, కాళ్ళు, నోరు, మీ హృదయం నీతి సాధనాలు కాదా? దుర్నీతి సాధనాలు అవి, పాపం చేసే సాధనాలు అవి. దానికి అప్పగించుకుంటారేంటయ్యా? దానికి అప్పగించుకుంటారేంది? దేవునికి అప్పగించుకోండి మీ అవయవాలను. లోబడాలి. ఇప్పటికైనా లోబడు. సమయం ఇచ్చిన ఉండగానే ప్రభు ప్రేమించి నీకు ఇచ్చిన ఈ సమయాన్ని ఆయన వైపుకు తిప్పు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రి ప్రభు ప్రేమించి ఆయన మహాకనికరమును నీకు పట్ల కనపరుస్తూ ఈ దినము కూడా నువ్వు ఆయనకు లోబడాలని, ఈ సమయమందు కూడా ఆయనకు నువ్వు లోబడాలని, నీ మనసు ఆయన వైపుకు తిప్పుకోవాలని, నీ అవయవాలు దుర్నీతి సాధనాలుగా ఉండకూడదని, నీ అవయవాలు పాపానికి అప్పగింపబడకూడదని ఆయన ఈరోజు కూడా, ఈ సమయంలో కూడా దినమెల్లా నా చేతులు చాచి పిలుస్తూ ఉన్నాను. లోబడవా? అప్పగించుకోవా? ఎంతకాలం ఇలా? ఇంకెంతకాలం? దేవుడు ఉగ్రత రాబోతుంది కదా. దేవుని కోపం రగులుకోబోతుంది ఫరో. ఇక నీ ఘోష వినేవాడు కూడా ఉండడు. ఇక
నీ ఘోష, నీ ఆర్తనాదం ఎవరికి వినపడదు. ఇక నీ ఇంటి మొదలుకొని నీ ఇంటిలో పనివాడి వరకు ఘోష ఇక చెప్పలేని వర్ణనాతీతం. అరిశాం కదా 21, 22, 23లో కేకలు పెట్టినట్టున్నాం కదా అందరం. మహా ప్రపంచం మొత్తం ఘోష పెట్టింది. గాలి వీలిస్తే, చేతులు తగిలితే, తుమ్మితే, దగ్గితే, ముట్టుకుంటే ఘోష పెట్టింది. ఘోష పెట్టింది. ఎవడు అతీతుడు కాడని చెప్పింది. భూమి మీద ఎవడు అతీతుడు కాడు. లోబడకపోతే మాత్రం నువ్వైనా అతీతుడు కాదు, నేనైనా అతీతుడిని కాను. ఘోష పుట్టిస్తాడు. పరలోకము నుండి దేవుని ఉగ్రత రౌద్రముగా వస్తుంది, బహుకోపంగా వస్తుంది. సమయం అయిపోయింది. ఇంకా లోబడుకోకుండా మనసును దేవునికి విరోధ భావంతో ఉంచుతున్నావేమో. అయ్యా, అమ్మా, ఈ రాత్రి కూడా ప్రభు నిన్ను ప్రేమించి బ్రతిమాలి చెప్తున్నాడు. నా చేతులు నీ వైపు చాచి చూపుతూ ఉన్నాను. నా చేతులు నీ వైపు చాపి చూపుతున్నాను. చూడండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయం. ఈ లోబడని వాళ్ళకి ఒక పేరు పెట్టాడు జ్ఞాని అయిన సమూలోము. ఏందో చెప్పండి, 13వ అధ్యాయం 1వ వచనం. ఈ లోబడని ప్రజలకి, ఈ మాట వినని వాళ్ళకి ఒక పేరు పెట్టాడు. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడును, అపహాసకుడు గద్దింపునకు లోబడాడు. వీడే ఫరో, వీడు అపహాసకుడు. హెబ్రీల దేవుడా, వాడేవుడు? ఎవడు అని అడిగాడు తెలుసా? మొదటి మాట ఎవడు? ఎవరు? యేసుప్రభు. ఆ తక్కువ జాతిలో ఉన్న యేసుప్రభువా? మైకులు పెట్టి గోలగోలు చేస్తారు యేసుప్రభు. ఆ యేసుప్రభువా? పాపం పాపం అంటారు. ఆ యేసుప్రభువా? ఆ తెల్లోళ్ళ యేసుప్రభువా? అపహాసకుడు గద్దింపునకు లోబడడు. వాడి మనసు అంతే ఉంటుంది. హేళన చేయాలని చూస్తాడు, గోల పెట్టాలని చూస్తాడు, తిరస్కరించాలని చూస్తాడు. జ్ఞాని అయిన సొలొమోను ఈ గద్దింపు లోబడనోడికి ఒక పేరు పెట్టాడు. వాడు అపహాసకుడు. వాడు గద్దించినప్పుడు లోబడడు, హేళన చేస్తాడు. అలానే చేశాడు ఫరో. ఇవన్నీ ఫరోను చూసిన మాటలే. నవ్వుతా ఉన్నాడు. చూసాంలేపా, మా మంత్రశాన్లు, మా దేవుళ్ళు, మా ఐగుప్తులు ఎంత తక్కువ ఉన్నారనుకున్నావా? నువ్వు కింద కర్రేస్తే మేము కర్రేసి పాముని చేస్తాం, నువ్వు ఏటిని నీళ్లు చేస్తే మేము చేస్తాం. మా మంత్రశాన్లు, మా జ్ఞానులు, మా దేవుళ్ళు ఎంత తక్కువ తిన్నారనుకున్నావా? చూసాంలేపా అన్నట్టుగా మాట్లాడాడు. బహుకోపం తెచ్చుకున్నాడు దేవుడు. జాగ్రత్త, సమయం ఇచ్చాడు, లోబడమంటున్నాడు. అపహాసకుడిగా బతుకుతున్నావేమో. మొదటి కీర్తన ఏం చెప్పాడు కీర్తనాకారుడు? అపహాసకులు కూర్చుండు చోట మీరు కూర్చోవద్దు. అందుకనే మీరు లేచి వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, ఈ గోషేను ప్రాంతం ఐగుప్తులో నుండి. వాడు అపహాసకుడు, వాడు నన్ను తిరస్కరిస్తాడు, వాడు హృదయం కఠినం చేసుకుంటాడు, వాడు తిరగబడతాడు నా మీదకి. నా మాట వినడు. మీరు లేచి రండి ఇక్కడి నుంచి, ఈ రాత్రి మీరందరూ వెళ్ళిపోవాలి. కీర్తనాకారుడు అంటున్నాడు, అపహాసకులు కూర్చుండ చోట మీరు కూర్చుండొద్దు. వాడి మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది, దేవుని కోపం రాబోతుంది, దేవుని శ్రమ రాబోతుంది. కాబట్టి మీరు తప్పుకోండి, పక్కకి వచ్చేసేయండి, వెళ్ళిపోండి అక్కడి నుంచి లేచి. మీరు కూడా మీ ఇంటికి కానీ నేను చెప్పినట్లు నా మాటకు లోబడకుండా గురుతు పెట్టుకోలేదా? రక్తపు గురుతు.
మీరు కూడా అపహాసకులే నా మాటకి విషయంలో. మీరు కూడా అదే జాతికి చెందిన వాళ్ళు అవుతారు. మిమ్మల్ని కూడా విడిచిపెట్టను, మిమ్మల్ని కూడా వదిలిపెట్టను. ఎంతకాలం లోబడకుండా ఉంటావు? అపహాసకుడుగానే బ్రతుకుతావా? మరొక మాట అదే సామెతల గ్రంథంలో 10వ అధ్యాయం 7వ వచనాన్ని చూడండి. అదేనన్నా 17 చదువన్నా. భక్తిని పీనుల పేరు అసహ్యత పుట్టించును. క్షమించండి అమ్మా, 17వ వచనం 10:17. ఉపదేశమును అంగీకరించువాడు జీవమార్గంలో ఉన్నాడు, గద్దింపుకు లోబడని వాడు త్రోవ తప్పును. ఉపదేశం చేశాడు ఆ రాత్రి. మీ ఇంటన్నిటికీ రక్తపు గురుతులు ఉండాలి. ఈ రాత్రి నేను ఐగుప్తులో సంచరించబోతున్నాను, ఈ రాత్రి నేను ఐగుప్తులో తిరగబోతున్నాను. మీ ఇంటికి రక్తపు గురుతులు ఉండాలి. ఉపదేశం చేశాడు. మోషే అందరినీ కూర్చోబెట్టు, చెప్పు, ఈ రాత్రి పస్కా పండగ ఆచరించాలి. మీరు శ్రేష్టమైన వాటిని, గొర్రెలను మేకలను వధించాలి. ఆరాటి రక్తపు గురుతులు మీ ఇంటి గుమ్మాల మీద ఉండాలి. జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, ఉపదేశమును అంగీకరించువాడు జీవమార్గములో నడుచువాడు. ఎవడు ఈడు? గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పిపోతాడు, త్రోవ తప్పిపోతాడు. ఈ రాత్రి ప్రభు నిన్ను ప్రేమించి నువ్వు త్రోవ తప్పిపోకూడదని, నువ్వు త్రోవ విడిచి వెళ్ళిపోకూడదని నీ వైపు చూసి అడుగుతూ ఉన్నాడు. చేతులు చాచి పిలుస్తున్నాడు. గద్దింపునకు లోబడవా? ఉపదేశమును అంగీకరించవా? ఆయన మాట వినాలని ఆశ నీకు లేదా? ఇంకా లోకములో వ్యర్థమైన వాటి వైపే చూస్తూ ఉంటావా? ఆ మంత్రశానులకు, ఆ లోకంలో ఉన్న జ్ఞానులు, దేవుళ్ళు, దేవతలు చెప్పుకునే వాళ్ళందరూ వెళ్ళి ఫరో దగ్గర, ఇంత బాధపడుతున్నావయ్యా మమ్మల్ని, మేము చచ్చిపోవాలనిపిస్తుంది, ఐగుప్తు అంతా నాశనం అయిపోయింది నీ మాట విని, నువ్వు మమ్మల్ని కూడా తినేస్తున్నావు. శకునగాండ్రులు, మంత్రగాండ్రులు అందరూ వెళ్ళి ఫరో దగ్గర ఎక్కరువు పెట్టారు. ఇంత నాశనం జరుగుతున్నా కానీ నీ మనసు మార్చుకోలేకపోతలేదు. పంపించేయ్యా వాళ్ళని. ఎందుకు? వాళ్ళు మన దగ్గర. ఐగుప్తు ఇప్పటికే నాశనం అయిపోయింది. ఇంత బాధ పడలేకపోతా ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా ఈ రాత్రి ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన కరములు చాచి నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు దేవునికి భయపడవా? నువ్వు దేవునికి లోబడవా? ఇదే మాట దొంగ మరొక దొంగని అడిగాడు, ఏందయ్యా నువ్వు లోబడవా? ఇప్పుడు కూడా నీకు భయం రాలేదే నీ మనసులో? మనం చేసిన పాపాలను బట్టి మనకు శిక్ష న్యాయమే కదా. నువ్వు నేను దొంగలమే కదా. మన ఇద్దరం చేసిన పాపాలను బట్టి మన ఇద్దరికి వచ్చిన శిక్ష న్యాయమే కదా. ఇప్పుడు కూడా, ఈ సమయంలో కూడా, ఇలా జరుగుతున్నా కూడా నీ మనసు ఎందుకు మారలేదయ్యా అని ఒక దొంగ అడిగాడా? నేనేమన్నా కల్పించానా? నేనేమన్నా కల్పించానా? ఇలానే అడిగాడు. ఎంతకాలం అయ్యా? చాలే, ఇక మరణానికి వచ్చేసాం, ఇంకైపోయింది. మన పాపానికి మనం తగిన మూల్యం చెల్లిస్తున్నాం. ఇప్పుడు కూడా నీకు భయం పుట్టలేదే దేవుడు అంటే? ఇప్పుడు కూడా నీకు భయం పుట్టలేదే? భయం రాలేదే? ఎంతకాలం బ్రతుకుతావు అలా వేషధారిగా? జ్ఞానినని చెప్పుకుంటున్నావు, సంఘ సహవాసం ఉంది అంటున్నావు, దేవుని కుమారుణ్ణి అంటున్నావు. నీకు భయం లేదా అసలు ఆయన అంటే? నువ్వు భయపడవా? ప్రియమైన దేవుని బిడ్డలారా,
భయపడదాం ప్రభువుకి, ఆయనకు లోబడదాం, ఆయన ఉపదేశాన్ని అంగీకరిద్దాం. ఆయన నిన్ను నన్ను ప్రేమించిన సంగతి, చెప్పిన సంగతిని ఒప్పుకుందాం. ఈ రాత్రి సువార్త, యేసును గురించిన మాట, ఆయన బిడ్డలు ఆయనకు లోబడాలని ఇష్టపడి చెప్తున్న మాట. ఈ ఉపదేశాన్ని అంగీకరించు, ఈ ఉపదేశానికి లోబడు. ఆయన నీ పాపములన్నీ తీసివేయటానికి ఇష్టపడుతున్నాడు. చివరి మాట, సమయం అయిపోయిందన్నా, చాలా సమయం అయిపోయిందిగా. చివరి మాట, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం ఇంక 2 వచనాలు చూపించి నేను ప్రార్థన చేస్తాను. 2వ అధ్యాయం 19వ వచనం. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును, అనున్నదియు, ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును. చదివారా బైబిల్లో? చదివారా బాగా? యేసు ప్రభువును ఒప్పుకున్నావా? నిజమా? మరి ఇదేంది ఇలా రాశాడు వాక్యం? దుర్నీతి నుండి తొలగిపోవాలని రాశాడేంటి? యేసు ప్రభువును ఒప్పుకున్నవాడు దుర్నీతి యందు ఉన్నావంటే నువ్వు యేసు ప్రభువును ఒప్పుకోలా. ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవాలి. వాడు అక్కడ ఉండకూడదు, అక్కడ కూర్చోకూడదు, వాళ్ళతో సహవాసం చేయకూడదు. ఆ స్థలం వాడిది కాదు, ఆ ప్రజలు వాడి కాదు. నీకు వాళ్ళతో పొత్తెక్కడిది? నీతో వాళ్ళకి పాలెక్కడిది? వాళ్ళకి నీకు ఏంటి సంబంధం? ఈ మాటలన్నీ అడిగాడు పౌలు కొరింథీ పత్రికలో. ఏంటి నీకు వాళ్ళకి ఏంటి సంబంధం? ఏంటి నీకు వాళ్ళకేం సంబంధం? ఏముంది నీకు? నువ్వు ప్రభువు నామాన్ని ఒప్పుకొని దుర్నీతి నుండి తొలగిపోయినోడివి కదా. వాళ్ళు దుర్నీతిలో ఉన్నవాళ్ళు, వాళ్ళకి నీకేంటి సంబంధం? తొలగిపోవాలి. తీతుకు రాసిన పత్రిక, పక్క పేజీ ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. యేసు ప్రభువుని గురించి చెప్పిన మాట, మనందరం కష్టపడకుండా, మనం ఏం చేయకుండా, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, అయ్యా ఈ రాత్రి ఇంత శ్రద్ధగా ఇంత బాధగా కూర్చున్నారు కదా, ఇక్కడ కూర్చొని వింటున్నారు కదా. ఆయన మనలను దేని నుండి విడిపిస్తాడు? సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను విమోచించాడు. ఆయన ఇప్పుడు దాకా దుర్నీతి అని అరగంట సేపు చెప్పావు కదన్నా, ఎట్లా పోద్ది అనుకుంటున్నావు? దేవుని వాక్యం తీతుకు రాస్తూ అన్నాడు పౌలు, ఆయన విమోచించాడు సమస్త దుర్నీతి నుండి, మనలను తప్పించాడు, మనకు ఆ కష్టం లేకుండా చేశాడు, ఆ బాధ లేకుండా చేశాడు, ఆ శ్రమను వచ్చాల్సిన ఏమాత్రం కూడా దుఃఖం లేకుండా చేశాడు. ఆయనే విమోచించాడు, మనలను సమస్త దుర్నీతి నుండి విమోచించి సత్క్రియనందు ఆసక్తి గల ప్రజలనుగా తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే అప్పగించుకున్నాడు. అయిపోయింది, అప్పగించుకున్నాడు. ఫరో కోసం అప్పగించుకోవాలని ఇష్టపడ్డాడు. ఫరో, నువ్వు దుర్నీతి నుండి తొలగిపోవాలి. ఓ మనుషుడా, నువ్వు దుర్నీతి నుండి విమోచిస్తాను నేను.
నిన్ను విమోచించి నిన్ను నా కోసం పవిత్రపరుచుకొని నా సొత్తుగా చేసుకోవటానికి నన్ను నేనుగా అప్పగించుకుంటాను. సిలువలో యేసు ప్రభు సిలువలో ఎందుకు అప్పగించుకున్నాడు? ఎందుకు అప్పగించుకున్నాడో తెలుసా? మనలను సమస్త దుర్నీతి నుండి విడిపించటానికి. రెండవదిగా ఆయన కోసం పవిత్రపరుచుకోవడానికి. మూడవదిగా ఆయన మనలను తన సొత్తుగా చేసుకోవడానికి ఆయన మన కొరకు అప్పగించుకున్నాడు, సిలువలో అప్పగించుకున్నాడు. ఇక దుర్నీతి అంతా పోయింది. ఇప్పుడు అరగంట ప్రసంగంలో దుర్నీతి అంతా ఒక్క దెబ్బలో కొట్టుకుపోయింది. ఆయన అప్పగించుకున్నాడు, ఇంక నీకు బాధ లేదు. తన శరీరం అంతా అప్పగించాడు. ఆయన ఏమీ దాచిపెట్టుకోకుండా అప్పగించాడు. కొట్టువారికి తన ఈపిని అప్పగించుకున్నాడు. గ్రుద్దువారికి, చెంపదెబ్బలు కొట్టువారికి, ఎంటికెల పెరుకువారికి తన ముఖమును దాచుకోలేకపోయాడు. ఆయన నిలువెల్లా నీ కోసం అప్పగించుకున్నాడు. ఉదయం 6 గంటలు మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన నీ కొరకు అప్పగించుకున్నాడు తన శరీరాన్ని. ఎందుకంటే నిన్ను సమస్త దుర్నీతి నుండి నిన్ను విమోచించాలన్నది ఆయనకి ఇష్టం. నిన్ను కడగాలన్నది ఆయనకి ఇష్టం. నిన్ను శుద్ధిపరచుకోవాలన్నది ఆయన ఇష్టం. ఆయన తన సొత్తుగా చేసుకోవటం ఆయనకి ఇష్టం. అందుకనే నీ కొరకు ఆయన అప్పగించుకున్నాడు. ఇంక నువ్వేం చేయగలవు? లోబడటం అనే ఒక్క మాట తప్ప. ఆ దొంగ చెప్పినట్టు ఒక్క మాటే కానీ నీ చేయమంది. ఇంకా ఏముంది నువ్వు చేయగలిగింది? ఇంకా ఏం సాధనం చేద్దాం అనుకుంటున్నావు? ఏయో చేస్తే యేసుప్రభు వస్తాడా? నీ కార్యాలకే యేసుప్రభు వస్తాడా? నీ పనులకే యేసుప్రభు వస్తాడా? నీ నీతి క్రియలకే యేసుప్రభు వస్తాడా? నువ్వు చూపించే అద్భుతాలకు యేసుప్రభు వస్తాడా? కాదు, అలా రాడు యేసుప్రభు. నీ దుర్నీతి నుండి నువ్వు తొలగిపోతేనే వస్తాడు యేసుప్రభు. నీతో వస్తాడు, లేకపోతే రాడు. నేను రాను వాళ్ళతో. నేను రానంటే రాను. వాళ్ళు లోబడరు, వాళ్ళ మనసు మంచిది కాదు. ఏ స్థితిలో బ్రతుకుతున్నామో, ఇంకా అపహాసకులుగానే బ్రతుకుతున్నామేమో. ఈ రాత్రి ప్రభు ప్రేమించి ఆయన నీ కొరకు నా కొరకు తన్ను తానుగా సిలువలో అప్పగించుకున్నాడు. పాపము చేయనివాడు, పాపమెరుగనివాడు, పాపమే లేనివాడు ఒక పాపిగా సిలువ మ్రానున వేలాడుతూ ఉన్నాడు. అతని యందు ఏ దుర్నీతి లేదయ్యా అన్నాడు తీర్పు తీర్చువాడు. అతని దగ్గర ఏమీ లేదు కదా, ఎందుకు సిలువ వేయాలి అన్నాడు. అయినా సిలువ వేయాల్సిందే. ఎందుకు అంటే సమస్త దుర్నీతి, మనుషుల దుర్నీతి నుండి ఆయనే విడిపిస్తాడు కనుక. ఆ విడిపించే అధికారం ఆయనకే ఉంది కనుక. ఆయనే తన బిడ్డలను తాను పవిత్రపరుచుకుంటాడు కనుక. ఆయనే తన బిడ్డలను తన సొత్తుగా చేసుకుంటాడు కనుక ఆయన అప్పగించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ రాత్రి యేసు నీ కొరకు అప్పగించుకున్నాడు. ఆయన నీ కొరకు చనిపోవటానికి ఇష్టపడ్డాడు. సమాధిలో ఉంచబడ్డాడు. 3వ దినమున ఆ దుర్నీతికి, ఆ పాపానికి బలమైన ఆ మరణాన్ని తుంచి పారవేశాడు. ఏ పాపం మనను ఏలాలనుకుంటుందో, ఆ పాపమును బట్టి బలమైన మరణాన్ని మనల్ని శాసించాలనుకుందో ఆ మరణాన్ని తుంచి పారవేశాడు. దాన్ని పిలిచి అడుగుతున్నాడు, ఎక్కడా నీ విజయం చెప్పు? ఎక్కడుంది నీ విజయం? ఏది నాకు చూపి నీ విజయం? తుంచి పారవేశాడు. మనుషుడా, నువ్వు మరణములో నుండి జీవములోకి దాటే సదావకాశం. దేవునికి లోబడు, దుర్నీతిని విడిచిపెట్టు, ఆయన ఉపదేశాన్ని అంగీకరించు, ఆయన వైపుకు తిరుగు. ప్రభు నమ్మదగినవాడు, సహాయం చేస్తాడు. ప్రభు కనికరము కలిగిన వాడు, సహాయం చేస్తాడు. నువ్వేం చేయవలసిన అవసరం లేదు. ఆ దొంగ చెప్పినట్టు ఒక్కటి చాలు. దేవునికి భయపడవా? దేవునికి భయపడవా? ఇప్పుడు కూడా తిరుగుబాటుతనమేనా? ఒరే నాయనా, ఇప్పుడు కూడా నీ మనసు తిరుగుబడే మనసేనా? ఇంత జరుగుతున్నా కానీ నీ మనసు మార్చుకోవా? రాత్రి మనసు మార్చుకోవాలి అమ్మా.
సమయం లేదు. ప్రభు ఇచ్చాడేమో ఈ సంవత్సరం పంట చూద్దామని, ఫలం చూడాలని. ఆ తోటమాలి చూసి వెళ్ళిపోయాడేమో 23లో. 24లో ఆ తోటమాలి అడిగిన మాటకు ఇచ్చాడేమో, చూద్దాం ఈ ఒక్క సంవత్సరమైనా అన్నాడేమో. లేకపోతే నువ్వు చెప్పినట్లే పెరికి పారవేయి, కాల్చి పారవేయి అంటాడేమో. ఆ మాట, ఆ ఉగ్రత పరలోకం నుండి దిగి రాకముందే, ఆ కోపాగ్ని రాకముందే ఈ రాత్రి ప్రభు వైపుకు తిరుగు. ప్రభు నమ్మదగిన వాడు, తన యొద్దకు వచ్చి వారిని ఎవరినీ త్రోసివేయడు. ఆయన స్వీకరించేవాడు, ఆయన కనికెరపడి చేతులు చాచి పిలిచినవాడు. ఇప్పటికైనా ఈ రాత్రి అయినా బుద్ధి వచ్చిన వాడి వలె ప్రభు మాటకు లోబడాలని ప్రభు ప్రేమను బట్టి తెలియచేస్తూ ఉండగా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి యేసు ప్రభువుకి నేను లోబడతాను, యేసు ప్రభు ఉపదేశాన్ని నేను అంగీకరిస్తున్నాను, ఈ రాత్రి నా దుర్నీతి నుండి యేసు ప్రభు నన్ను తొలగిస్తాడు అని ఎంతమంది హృదయాల్లో నిశ్చయం చేసుకున్నారో వారందరూ మీ హృదయాలను అలాగే పట్టుకొని ప్రభువుని అడగండి. ప్రభువా, సహాయం చేయి, నా పాపాలన్నీ కడుగు, నాకు లోబడే మనసివ్వు, నీ ఉపదేశాన్ని అంగీకరించే మనసివ్వు, నేను నీతో ఉండగలుగునట్లు నువ్వు నన్ను పవిత్రపరుచుకోను, నువ్వు నన్ను నీ సొత్తుగా చేసుకొని అడుగు. ప్రభు నమ్మదగినవాడు, సహాయం చేస్తాడు. అట్టి వారందరూ తలలు వంచండి, ప్రభువుని అడగండి. ప్రభువా, ఈ దుర్నీతి నుండి మమ్మలను తొలగించావు, సహాయం చేయనైనా, పరిశుద్ధపరిచావు, సొత్తుగా చేసుకున్నావు, నమ్మదగిన వాడవు నాయనా, నేను మిమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళవు నాయనా. ఈ రాత్రి భయపడుతున్నాం, నిజంగా లోబడుతున్నాం, ఉపదేశాన్ని అంగీకరిస్తున్నాం అని చెప్పగలిగి ఉంటే చాలు. ప్రభువు నమ్మదగినవాడు. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రియ కుమారుడైన యేసు ప్రభు వారి ఘనమగు నామంలో స్తోత్రాలు నాయనా. ఈ రాత్రి నీ బిడ్డలంగా నీ సన్నిధికి వచ్చినాయనా, నీ ఉపదేశమును ఆలకించాం. ప్రభువా తండ్రి, బుద్ధి కలిగిన వాడు దానిని అంగీకరిస్తాడు నాయనా, బుద్ధి లేనివాడు అపహాసకుడు దానికి లోబడడు నాయనా. ఈ రాత్రి నీ బిడ్డలందరూ బుద్ధిమంతుల వలె నీ ఉపదేశానికి లోబడటానికి ఇష్టపడ్డారు నాయనా. అయ్యా, వారి హృదయాలు నీ వైపుకు తిప్పుకోవాలని ఆశపడుతూ ఉన్నారు. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి నీ బిడ్డలను మీరు దర్శిస్తున్నారు నాయనా. దినమెల్లా చేతులు చాచి లోబడని ప్రజల కొరకే కదా నాయనా. ఈ రాత్రి ఆ లోబడని ప్రజలే ఇక్కడ కూర్చున్నారేమో, నీ ప్రజలమని చెప్పుకొని లోబడకుండా ఉన్నారేమో. అయ్యా, ఈ రాత్రి నీ సహాయం కొరకై ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డలు లోబడగలవునట్లు నీ కృప చూపండి నాయనా. నీ ఉపదేశమును అంగీకరించినట్లు సహాయం చేయండి నాయనా. నీకు భయపడగలుగునట్లు సహాయం చేయండి నాయనా. ఈ రాత్రి నీ గొప్పదగు సహాయం కొరకై నీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాం. ఇక్కడ కూర్చున్న వారు ఎవరు ప్రభా విడవబడకూడదు నాయనా, ఎవరు వెనుదిరిగి వెళ్ళకూడదు నాయనా, ఎవరు త్రోసివేయబడకూడదు నాయనా. ప్రభువా, దూరం నుండి విన్నవారు కూడా ఈ మాటలు ఈ రాత్రి ఈ స్థలం మందు ముద్రించండి నాయనా. ఈ మాటలకు ప్రభువా నీ బిడ్డలు లోబడగలుగునట్లు సహాయం చేయండి నాయనా. గొప్పదగు నీ నామాన్ని మహిమపరచుకోండి. ప్రయాసతో నాయనా నీ దాసుడు ప్రభువా ఈ గొప్ప సంగతులను, నీ సంగతులను నీ ప్రజలకు వినిపించుటకు ఈ రాత్రి ఏర్పాటు చేయగా నీ దాసుడికి రావలసిన ప్రతిఫలం ఇవ్వండి నాయన. ఈ కార్యంలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను దీవించండి నాయన. ఈ రాత్రి నీ బిడ్డలందరూ నాయన సకల దుర్నీతి నుండి విమోచింపబడి నీ కొరకు పరిశుద్ధపరచబడిన బిడ్డలుగా, నీకు సొత్తుగా మారిన ప్రజలుగా ఇక్కడ నుంచి వెళ్ళగలుగునట్లు సహాయం దయచేయమని ఘనతయు మహిమయు ప్రభావములు మీకే చెల్లించుకుంటూ యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. మరి నాకు ఒక కుటుంబం ఉంది, మరి భార్య, 2 పిల్లలు పరిచర్యలోనే నాతో పాటే ఉంటారు. కాబట్టి నా కుటుంబం కొరకు, నా పరిచర్య కొరకు కూడా మీరందరూ ప్రార్థన చేయండి. అందరికీ ప్రేమ వందనాలు.